దీపకు కోర్టులో బెయిల్ ఇవ్వడంతో కార్తీక్ తనని ఇంటికి తిరిగి తీసుకొస్తాడు. ఇక శౌర్య వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తను రాగానే పువ్వులతో స్వాగతం పలకాలని పువ్వులన్నీ గుమ్మంలో పరుస్తూ ఉంటుంది. ఇక ఇంట్లోకి అడుగు పెట్టబోతూ ఉన్న వాళ్ళిద్దరిని చూసి చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పువ్వుల్ని వాళ్ళ అమ్మ మీద చల్లి తనని హగ్ చేసుకొని, చాలా సంతోషంగా ఉందమ్మా, నువ్వు వస్తావని నాన్న నాకు మాటిచ్చాడు అన్నట్టుగానే నాన్న నిన్ను తీసుకొచ్చాడు అని చాలా సంతోషపడిపోతూ వాళ్ళ నాన్నను కూడా హగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక దీపను చూసిన కాంచన కూడా చాలా సంతోషపడిపోతూ వాళ్ళిద్దరిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో అనసూయ కూడా హారతి తీసుకొచ్చి కార్తీక్కి దీపకి ఇస్తూ ఉంటుంది. జోష్నా నుంచి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో పెట్టిన కాలు మళ్ళీ జైల్లో పెట్టకూడదని, కోర్టు మెట్టు అసలే ఎక్కకూడదని దేవుణ్ణి వేడుకుంటూ వాళ్ళిద్దరిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటుంది. శౌర్య అయితే వాళ్ళమ్మతో, నువ్వు ఇంటికి తిరిగి వస్తే తాతయ్య దగ్గర మనం ముగ్గురం 3 దీపాలు పెడతానని నేను మొక్కుకున్నానమ్మా, తాతయ్య దగ్గర దీపం వెలిగించు అని చెప్తూ ఉంటుంది. ఇక కార్తీకు శౌర్య దీపం వెలిగించిన తర్వాత దీప వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి దండం పెట్టుకుంటూ అడుగుతూ ఉంటుంది. మొదటిసారిగా అడుగుతున్నాను నాన్న, నా కూతురు కార్తీక్ బాబు కుటుంబంతో కలిసి ఉండాలనుంది, అందరం కలిసి సంతోషంగా ఉండేలాగా చూడు నాన్న అని అనుకుంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే కోర్టులో కేసు ఓడిపోయినందుకు చాలా బాధపడుతూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. లక్షల్లో లంచం ఇచ్చిన ఆ ఎస్ఐ ఎందుకు నాకు అనుగుణంగా రిపోర్ట్ ఇవ్వలేదు, ఆ ఎస్ఐ సంగతి చూడాలి అని తనను కలవడానికి వెళ్తుంది. ఇక ఎస్ఐని కలిసిన జోష్న ఎందుకలా రిపోర్టు మార్చి పంపించావని అడుగుతూ ఉంటుంది. దాంతో ఎస్ఐ అయితే నేనేమి రిపోర్టు మార్చలేదు, ఉన్నది ఉన్నట్లుగానే పంపించాను అని చెప్తూ ఉంటాడు. అదే అలా ఎందుకు చేశావని జోష్న గట్టిగా రెట్టించి అడుగుతూ ఉంటుంది. ఆ విషయం నీకు చెప్పాల్సిన పని లేదని ఎస్ఐ తనతో అంటూ ఉంటే, ఇక జోష్న అయితే లంచం తీసుకొని అంత పొగరుగా మాట్లాడతావా అని ఎస్ఐని తిడుతూ ఉంటుంది. ఇక ఎస్ఐ అయితే మా పాపకి స్కూల్ అడ్మిషను డబ్బు ఇచ్చినందుకే కదా నువ్వు ఇంత ధైర్యంగా నిలదీసి మాట్లాడుతున్నావు, నీ అడ్మిషన్ అవసరం లేదని చెప్పి ఆ అడ్మిషన్ని జోష్న చేతికి ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక నీ డబ్బుల్ని నీ ఫోన్కి పంపించేశాను చూసుకో, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది, అది గుర్తుపెట్టుకో అని జోష్నకి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక జోష్న అయితే సడన్గా ఆ దీపా కార్తీకు నీకు ఎలా మంచి వాళ్ళయ్యారో ఆ విషయం చెప్పేసి వెళ్ళు అని తనని నిలదీస్తూ ఉంటుంది. ఇక ఎస్ఐ అయితే జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తన కూతురికి యాక్సిడెంట్ జరిగినప్పుడు కార్తీకు తనని కాపాడి ట్రీట్మెంట్ ఇప్పించిందే కాక తన రక్తాన్నిచ్చి ఆ పాప ప్రాణాన్ని కాపాడుతాడు. అదే సమయంలో ఎస్ఐ కూడా హాస్పిటల్కి వచ్చి కార్తీకు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాడు. మీరు చేసిన మేలు నేను ఎప్పటికీ తీర్చుకోలేనని తనతో అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే మీ పాపని చూడగానే నాకు కూడా మా పాప గుర్తుకు వచ్చింది, పిల్లలంటే ఏ తల్లిదండ్రులకు ప్రేమ ఉండదు, నీ కూతుర్ని నా కూతురుగా అనుకొని నేను హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించాను. నా కూతురు శౌర్య కూడా దీప అంటే చాలా ఇష్టం, దీప లేకుండా శౌర్య కూడా ఉండలేదు అని చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో ఎస్ఐ చాలా బాధపడుతూ తను చేసిన పొరపాటును తెలుసుకొని తన కూతురి ప్రాణాలు కాపాడినందుకు బదులుగా దీప కేసు విషయంలో జోష్నా చెప్పినట్టుగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టుని మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగానే పంపి దీప ఏ తప్పు చేయలేదని తనకి బెయిల్ వచ్చేలాగా చేస్తాడు. ఇక ఆ విషయాన్ని మొత్తాన్ని తన మనసులోనే దాచుకొని జోష్నాకి ఏ విషయం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జోష్న చాలా కోపంగా ఎస్ఐని తిట్టుకుంటూ ఉంటుంది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎంత పొగరుగా వెళ్తున్నావు, నువ్వు డబ్బుకి అమ్ముడుపోయావని నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది, తర్వాత చెప్తా నీ సంగతి అని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక దీపను కూడా తిట్టుకుంటూ, దీప త్వరలోనే నిన్ను మళ్ళీ జైలుకి పంపిస్తాను, ఇప్పుడు తప్పించుకున్నానని సంబరపడిపోకు, ఈలోగా నీ ఫ్యామిలీతో పండగ చేసుకో, ఇదే నీ జీవితంలో చివరి హ్యాపీ డేస్ అని కోపంగా జోష్న అనుకుంటూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.